నేను వెళ్ళాలా 21 స్థానాలు తీసుకోవడం ఏంటి మళ్ళీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడే ఇప్పుడు పరిస్థితి. మొదటి భాగం వ్యక్తిగతమైంది, రెండవ భాగం వైసీపీ నాయకుడుగా వైసీపీ ప్రతినిధిగా తమతో బరిలో ఉన్నటువంటి జనసేన మీద చేసే విమర్శ. అంటే పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయాడు, గతంలో వాళ్ళ అన్నయ్య కూడా ఏం చేయలేదు, ఈ విమర్శలన్నీ వైసీపీ నాయకుడిగా చేస్తున్నట్టు. వైసీపీ నాయకులు జనసేన మీద విమర్శలు చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఇంకోటి అప్పుడు జరిగింది కాబట్టి ఇంకా నేను ఎప్పటికీ మిమ్మల్ని ఏం అన్నానే నేను హామీ ఇవ్వట్లేదు కదా. నేను పాఠం నేర్పిస్తాను, ఓడిస్తాను అని కూడా ఆయన ప్రతిజ్ఞ. ఈయన ముద్రగడ ప్రతిజ్ఞ కూడా మీరు లెక్కలోకి తీసుకోవాలి, కేవలం రఘురామ ప్రతిజ్ఞ కాదు. ఇక్కడ ముద్రగడ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. అది వరకు ఆయన లేఖలు పద్మనాభంలాగా లేఖలు ఎక్కువగా రాస్తుండేవాడు. ఇప్పుడు లేఖలుగా కూడా ఆయన రంగంలోకి కూడా దిగారు ఆయన. ఇవన్నీ పరిస్థితుల ప్రభావం కూడా అండి. కొన్ని మిస్మేనేజ్మెంటు, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్, కొన్ని క్యాలిక్యులేషన్స్ రాంగ్గా వెళ్ళటం. అంటే బహుశా ఆశించి ఉండాలి పవన్ కళ్యాణ్ కూడా. ముద్రగడకు పెద్ద ఆప్షన్స్ ఏముంటాయి, నా దగ్గరికి వస్తారని ఆయన అనుకొని ఉండాలి. ఆయనకు చెప్పిన వాళ్ళు వైసీపీలోకి వెళ్ళరు అని అనుకుని ఉండొచ్చు ఈయన. అదే జగన్ దగ్గరికి వెళ్ళి చేరరు అని ఆయన అనుకొని ఉండొచ్చు. ముందు నుంచి భిన్నమైన కోణాలు, సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. అవును. ఇంకోటి మాట అనేది మీరు ఒకసారి వస్తానన్నాక వెళ్ళాలి కదా. లేకపోతే ఫోన్ చేసి రావట్లేదులేండి, మీ నిర్ణయం మీరు తీసుకోండి అనేది కూడా చెప్పొచ్చు కదా. లేదా మీరు రాదలుచుకుంటారండి, నాకు కుదరట్లేదు, ఫలానా తేదీ నేను ఉంటాను, వదిలేసుకున్నారు. ఖచ్చితంగా ఆయన వదిలేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రకటన, ఆ మాట ఈయన నోటితో చెప్పించారు. అది కూడా ఒక విధమైన వ్యూహమే అంతే. సార్, ఇందులో వీర మహిళలతో నన్ను తిట్టిస్తున్నావు, మా దగ్గర సింహాలు ఉన్నాయి, మహిళా సింహాలు, నన్ను వదలమంటావా అని చెప్పి అంటాం. అది కాదు, ముద్రగడ గారు ఆయన ఆ నేచర్కి చాలా విరుద్ధంగా ఈ రకంగా మాట్లాడినట్టు అనిపించలేదు సార్ ఆయన గతంలో. రెండు విషయాలు. ఒకటి, ఆయన మీద ఒత్తిడి ఉండొచ్చు. ఈ పార్టీలో చేరాక మీరు మాట్లాడితేనే, పవన్ కళ్యాణ్ మీద మీరు మాట్లాడితేనే దానికి ఆ తూకం, ఆ గుర్తింపు వస్తాయని ఉండొచ్చు. రెండవది హర్ట్ అనేది పర్సనల్ హర్ట్, వ్యక్తిగతంగా హర్ట్ అవ్వడం. నన్ను ఇలా ఊరుకున్న ఆయన కిర్లంపూడికి వచ్చి నన్ను ఇలా చేశారు అనే ఒక హర్ట్ ఫీలింగ్ కూడా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది. ఒకటే వర్మ, ఇప్పుడు మనుషులందరినీ, ఏ మనిషి అయినా, ఏ నాయకుడైనా, మనం అందరినీ వాళ్ళ మాటలు, వాళ్ళ చేతుల ఆధారంగా ఒక అంచనాకు, ఒక కామెంట్ మనం చేయగలుగుతాం. ఆయన అట్లా కాదు, ఈయన ఇట్లా కాదు, ఆయన అవన్నీ మామూలుగా అనవసరం కదా. అవును. జనరల్ అబ్జర్వర్ ఎవరైనా కానీ, క్రిటికల్ అబ్జర్వర్ ఎవరైనా కానీ, యూ హ్యావ్ టు జడ్జ్ పీపుల్ బేసింగ్ ఆన్ దర్ వర్డ్స్ అండ్ డీడ్స్. వర్డ్స్ అండ్ డీడ్స్ ప్రకారం చూసినప్పుడు ఈ దశలో ముద్రగడ పద్మనాభం చేసిన మహా పెద్ద తీవ్రమైన విషయాలు లేవు. ఆయన వస్తారంటే వస్తానన్నాడు, రాలేదు, నేను అట్టయ్యాను, అటు వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏ గూటి చిలుక గూటి పాట అన్నాడు. అక్కడికి వెళ్ళాక అదే చేస్తున్నాడు. ఇప్పుడు కురుక్షేత్రంలో కూడా అంతే కదా. భీష్మ, ద్రోణ వీళ్ళంతా కురు పితామహులందరూ కౌరవసేనలో ఉండి దుర్యోధనాన్ని కాపాడడానికి వాళ్ళు పనిచేశారు. అంతే కదా. ధర్మం ఇటువైపే ఉందని ఉండొచ్చు. కాబట్టి ఎవరి ఫీలింగ్స్ ఏంటి అనేది కదా. దేవర్ పుష్ టు దట్ సైడ్. ఓకే, కలుపుకోరావాల్సిన బాధ్యత మీది. అలా కాకుండా శల్యుడు ఒకడు ఉన్నాడు. శల్యుడు అనేవాడు ధర్మరాజుతో చేరాలని వచ్చాడు. అవును. వాడి మధ్యలో ఆపి ధర్మరాజు కాదు నువ్వు అక్కడ ఉండి కర్ణుడి రథానికి ఉండి నాకు సేవ చేయన్నాడు. కానీ శల్యులు, శకునులు కూడా ఉంటారు భారతంలో. కర్ణులు, కృష్ణులు, అర్జునులు, భీములు, దుర్యోధన, దుశ్శాసనులతో పాటు శల్యులు, శకునులు కూడా ఉంటారు. విదురులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఊరికే హితబోధ చేస్తారు, వాళ్ళు ఏం చేయరు. కాబట్టి ఇక్కడ ఇందులో ఎవరిని ఎలా ఊహించుకుంటారు వాళ్ళు దీన్ని బట్టి చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా మహాభారత సంగ్రామంలో, మహాభారతాన్ని మించి కూడా వస్తున్నాయి ఇక్కడ. అదే కదా, మీరు మళ్ళీ ఇప్పుడు మీరు జగన్ దగ్గరికి వెళ్తారు కదా. జగన్ ఈ సిద్ధం ప్రకటించినప్పుడు నేను అభిమన్యుడిని కాదు, అవును, అర్జునుడిని అని చెప్పి మహాభారతాన్ని ఆయన ప్రవేశపెట్టాడు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దానికి ఏదో జవాబు చెప్పారు. కాబట్టి ముద్రగడ కూడా మరి ఆయన ఉన్నంతలో పితామహుల కేటగిరీ. అవును. మరి ఏ కేటగిరీలో ఏది ఇస్తారనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ జనసేన అఫైర్స్ డీల్ చేయడంలో మటుకు గ్యాప్స్ చాలా వచ్చాయి. క్రెడిబిలిటీ గ్యాప్ తెచ్చుకున్నారనేది అయితే ఒకటి కనిపిస్తుంది. తను అదుపు చేయలేని బీజేపీ, టీడీపీల మధ్య ఆయన చిక్కుకుపోయాడు అనేది కూడా ఒకటి. అంతే. సరే, ఏంటి ప్రచారాలు ఏంటి ఈరోజు? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, తాడేపల్లిగూడెంలో లోకేష్ గారు, ఇక వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ముహూర్తం ఫిక్స్ చేశారట.